హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. సీజన్ 3 ఎపిసోడ్ 1 ఇచ్చిన షాక్ నుంచి మనం ఇంకా రికవర్ అవ్వకుండానే ఎపిసోడ్ 2 మనల్ని ఇంకో ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించుతుంది. ఈరోజు ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 2ని సీన్ బై సీన్గా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్డౌన్ చేద్దాం. జేఎస్ డెత్ యొక్క ఆఫ్టర్ మ్యాథ్, ఏమంట్స్ బ్రూటాలిటీ అండ్ ద ఎపిక్ ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్, ఫాలోడ్ బై రినేరా తీసుకోవాల్సి వచ్చిన కొన్ని హార్స్ డెసిషన్స్. ఇవన్నీ డీటెయిల్స్ కవర్ చేస్తా. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనం మళ్ళీ ఆ న్యూ ఓపెనింగ్ క్రెడిట్స్ టేపెస్ట్రీని చూడొచ్చు. ఎపిసోడ్ 1లో లాగే ఈ ఇంట్రో కొత్త ఈవెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ వీక్ యొక్క ఇంట్రోలో మనకి 2 కొత్త ఇమేజెస్ కనిపిస్తాయి. ఒకటి కార్లస్ వెల్లారియన్ గలెట్ బ్యాటిల్లో షార్కో లోహార్తో షిప్ డెక్ మీద ఫైట్ చేస్తున్న ఇమేజ్. రెండో ఇమేజ్ వచ్చి జేఎస్ వెల్లారియన్ వాటర్లో బ్లడ్ మధ్య యారోస్ దిగున్న డెడ్ బాడీ టేపెస్ట్రీ మీద కనిపిస్తుంది. ఎపిసోడ్ 1లో జరిగిన డివాస్టేషన్ని మనకి మళ్ళీ గుర్తు చేశారు. ఇక ఎపిసోడ్ ఎగ్జాక్ట్లీ బ్యాటిల్ ఆఫ్ ద గలెట్ ఆఫ్టర్ మ్యాథ్తో ఓపెన్ అవుతుంది. డ్రాగన్ సీడ్స్ అయిన హ్యూ హ్యామర్, అల్ఫ్ అండ్ యాడమ్ ఆఫ్ హల్ వాళ్ళ డ్రాగన్స్తో ఎంటర్ అయ్యి ట్రయార్కీ ఫ్లీట్లోని మిగిలిన షిప్స్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేస్తారు. ఇక్కడ యాక్షన్ పేసింగ్ కొంచెం లేట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మెయిన్ డ్యామేజ్ అంతా అయిపోయాక వీళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ టెక్నికల్ హైలైట్ ఏంటంటే సీలో ఆలెన్ ఆఫ్ హల్ తన తండ్రి లార్డ్ కార్లిస్ వెల్లారియన్ కోసం డెబ్రిస్ మధ్య వెతుకుతూ ఉంటాడు. ఎట్ లాస్ట్ కార్లిస్ వెల్లారియన్ దొరుకుతాడు. ఈ డెవాస్టేషన్ చూసి కార్లిస్ ఒక డీప్ మాట అంటాడు, ఇఫ్ దిస్ బీ విక్టరీ ఐ ప్రే ఐ నెవర్ విన్ అనదర్. ఇది ఎగ్జాక్ట్గా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఫైర్ అండ్ బ్లడ్ బుక్ నుంచి తీసుకున్న డైలాగే. ఇక్కడే కార్లిస్ ఫైనలీ ఆలెన్ బ్రేవ్ వర్క్కి మెచ్చి వెలారియన్ నేమ్ నెస్తాడు. అయితే బేలా తన డ్రాగన్ మూన్ డాన్సర్ మీద జెసరిస్ వెలారియన్ డెడ్ బాడీని తీసుకుని వస్తుంది. రినేరా ఛాంబర్ నుంచి బయటకు వచ్చాక నేల మీద ఉన్న జేస్ లైఫ్లెస్ బాడీని చూస్తుంది. గైస్, దిస్ సీన్ ఇస్ ప్యూర్ సినిమా. ఈ సీన్లో ఎమ్మా డార్సీ యాక్టింగ్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్లా అనిపించింది నాకు. మొదట నమ్మలేని షాక్లో ఉండి, దెన్ ఆ అన్కంట్రోలబుల్ యాంగర్ అండ్ ఫైనలీ షాటరింగ్ డిప్రెషన్. ఆ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ని ఎంత రా అండ్ లేయర్డ్గా పోర్ట్రే చేశారో వర్డ్స్లో చెప్పలేం. రినేరా లిటరలీ బాధతో కుప్పకూలిపోతుంది అక్కడ. అయితే సార్ లారెంట్ ఆమెని ఆపటానికి ట్రై చేస్తే హౌ డేర్ యూ సెట్ హ్యాండ్స్ ఆన్ మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. స్మాల్ కౌన్సిల్ మీద తన కోపం అంతా చూపిస్తూ ఎవ్రీవన్ హియర్ హ్యాస్ బిట్రేడ్ యువర్ క్వీన్ అని బాధతో స్క్రీమ్ చేస్తుంది. ఈ సివిల్ వార్ వల్ల రినేరా ఇప్పటికీ తన 2 కొడుకుల్ని పోగొట్టుకుంది. పిల్లలు లేకపోతే ఈ క్రౌన్ ఉన్న వేస్ట్ అని ఇంకా ఆల్మోస్ట్ ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు రేనా టార్గేరియన్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా తయారైంది. ఆమె టీం చేసిన వైల్డ్ డ్రాగన్ షీప్ స్టీలర్ బ్యాటిల్ ఆఫ్ గలెట్లో తను చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, లార్డ్ కార్లిస్ వెలారియన్ ఫ్లీట్ అయిన షిప్స్ని కూడా డ్యామేజ్ చేసేయడం. అండ్ అదే కాక బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి జేఎస్ డెత్కి ఇండైరెక్ట్గా కారణం అయింది. ఎవ్వరికీ కనిపించకుండా రేనా మొత్తానికి వేల్లోని లేడీ జేనారిన్ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడుగుతుంది. లేడీ జేన్ని కన్విన్స్ చేయడానికి తన డ్రాగన్ని ప్రొటెక్షన్గా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇలా ఎందుకని అన్నదంటే, మీకు కనుక గుర్తుంటే సీజన్ 2లో రినేరాని డ్రాగన్ ప్రొటెక్షన్ కోసం పంపించమని అడిగిందని, రినేరా ఏమో పనికిరాని డ్రాగన్ గుడ్లను పంపిందని, ఈమె ఆ మూవ్కి హ్యాపీగా లేదని సీజన్ 2తో తన నోట్తో తనే చెప్తుంది జేనారిన్. అది గుర్తుపెట్టుకుని ఈ షీప్ స్టీలర్ని ప్రొటెక్షన్గా ఉంచుతా అని జేనారిన్తో డీల్ చేసుకోవడానికి రేనా ట్రై చేసిన, వద్దు బాబోయ్ నువ్వేం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమంటది రేనాని. అయితే సీన్ రివర్లాండ్స్కి షిఫ్ట్ అవుతుంది. డేమన్ తన ఆర్మీ అయిన వింటర్వుల్ఫ్స్ అండ్ రివర్మెన్తో కలిసి వాళ్ళ రీసెంట్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇక్కడ షో రన్నర్స్ తీసుకున్న బిగ్గెస్ట్ లిబర్టీ ఏంటంటే, బుక్లోని ద బ్లడీయెస్ట్ ల్యాండ్ బ్యాటిల్ అయిన బ్యాటిల్ బై ద లేక్ షోర్ విచ్ ఇస్ జోకింగ్లీ కాల్డ్ ద ఫిష్ ఫీడ్ని ఆఫ్ స్క్రీన్లో స్కిప్ చేసేసారు. దీన్ని జస్ట్ ఒక పాసింగ్ ఆఫ్ స్క్రీన్ ఈవెంట్ లాగా పెట్టేశారు. దిస్ ఫీల్స్ లైక్ అ మ్యాసివ్ షిఫ్ట్ ఇన్ స్కేల్. అయితే అప్పుడు అక్కడికి సర్ సైమన్ స్ట్రాంగ్ వచ్చి జేస్ మరణ వార్తను తీసుకొచ్చి డేమన్కి చెప్తాడు. ఫర్ స్ప్లిట్ సెకండ్ డేమన్ కూడా షాక్ అవుతాడు. అండ్ ఇలా జేస్ చనిపోయాడన్న వార్త ఆర్మీతో చెప్పి మీరు కింగ్స్ ల్యాండింగ్ వైపుగా మార్చ్ చేయండి, మనం కింగ్స్ ల్యాండింగ్లో కలుద్దామని చెప్పి డేమన్ డ్రాగన్ స్టోన్కి స్టార్ట్ అవుతూ హ్యారన్ హాల్ దగ్గర ఆగుతాడు. అయితే అక్కడ ఆలిస్ రివర్స్ వచ్చి తన మ్యాజిక్ అండ్ హెల్ప్కి రివార్డ్గా హ్యారన్ హాల్ క్యాజిల్ ఇవ్వాలి అని ఒక వైల్డ్ డిమాండ్ చేస్తుంది. డేమన్ ఆబ్వియస్గా అబ్జర్డ్ అనుకుని నవ్వేసి నో చెప్తాడు, ఎందుకంటే ఆలిస్కి ఒక నోబుల్ టైటిల్ లేదు హ్యారన్ హాల్ అలా ఇచ్చేయడానికి. అందుకే సటిల్గా నో చెప్పినట్టు కనిపిస్తాడు. అప్పుడు ఆలిస్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు అని గట్టిగా చెప్తుంది, ఇంప్లయింగ్ డేమన్స్ వేర్వుడ్ ట్రీ విజన్ ఇన్ సీజన్ 2. దాంట్లో డేమన్ డ్రౌన్ అవుతూ కనిపిస్తాడుగా.
వస్తే చేస్తావని మళ్ళీ ఇంకెప్పుడు రాకని చెప్పింది ఇండైరెక్ట్గా. అయితే సీన్ షిఫ్ట్ అయ్యి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్తుంది. ఇక్కడ ఆలిసెంట్ స్టోరీ లైన్ పీక్స్కి వెళ్తుంది. రినేరా అరైవల్కి ముందు రక్తపాతం లేకుండా సిటీని సైలెంట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆలిసెంట్ ఒక మ్యాసివ్ ఇంటర్నల్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. మొదట ఆమె స్మాల్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేసి కింగ్స్ గార్డ్ని లీడ్ చేస్తున్న సర్ రికార్డ్ని నమ్మి ఒక ట్రస్టెడ్ హై టవర్ నైట్ అయిన సర్ సౌరిన్ని తీసుకురమ్మని ఆర్డర్ ఇస్తుంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. సర్ రికార్డ్ ఆమెను బిట్రే చేసి మాస్టర్ ఆఫ్ లాస్ అయిన లార్డ్ జాస్పర్కి ఆలిసెంట్ చేసిన ట్రీజన్ అయిన రినేరాతో పీస్ డీల్ గురించి చెప్పేస్తాడు. జాస్పర్ వైల్డ్ ఇదే ఛాన్స్ అని ఆలిసెంట్ని బ్లాక్మెయిల్ చేసి సిచ్యువేషన్ని వాడుకుని ఆలిసెంట్ని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. పాపం అబ్బా ఆలిసెంట్ సిచ్యువేషన్ ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో కానీ ఆల్మోస్ట్ ఇక ఆలిసెంట్ని రేప్ చేయబోతున్నాడనే కరెక్ట్ టైంకి గ్రాండ్ మాస్టర్ ఆర్విల్ అండ్ సర్ సౌరిన్ వచ్చి ఆమెని సేవ్ చేసి జాస్పర్ని ప్రిజన్లో వేసేస్తారు. తర్వాత ఆలిసెంట్ సిటీ వాచ్ కమాండర్ అయిన సర్ లూథర్ లార్జెంట్ని కలిసి డీల్ చేసుకుంటుంది. కింగ్ విసేరిస్ రూల్ చేస్తున్న టైంలో డేమన్ని కింగ్స్ ల్యాండింగ్కి సిటీ వాచ్కి కమాండర్గా చేశాడు కదా. సో సిటీ వాచ్లో డెఫినెట్గా కొంతమంది డేమన్కి లాయల్గా ఉంటారు. అలా డేమన్కి ఒకప్పుడు లాయల్గా ఉన్న లార్జెంట్ని రెడ్ కీప్ గార్డ్స్ని స్టాండ్ డౌన్ అయ్యేలా కన్విన్స్ చేస్తుంది. ఫైనలీ ఆమె హెలెనా దగ్గరికి వెళ్ళి ఏగాన్ని కింగ్ చేయడం ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని హార్ట్ బ్రేకింగ్ కన్ఫెషన్ చేస్తుంది. హెలెనాకి పవర్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. హెలెనాది చాలా ఇన్నోసెంట్ మైండ్ సెట్. సో ఆలిసెంట్ హెలెనా అథారిటీ యూజ్ చేసి టోటల్ కింగ్స్ ల్యాండింగ్ డిఫెన్సెస్ని టర్న్ ఆఫ్ చేయిస్తుంది. హెలెనా అథారిటీ ఎలా వచ్చిందంటే ప్రస్తుతం కింగ్ ఏమో ఎటో పారిపోయాడు, ఐ మీన్ ఎగాన్. కింగ్ రీజెంట్ అయిన ఏమండేమో వేగార్ వేసుకుని ఆలిసెంట్ మాటలు నమ్మి హెరన్ హాల్ వెళ్ళిపోయాడు. అండ్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన క్రిస్టన్ కోల్ ఏమో చాలా దూరంగా ఉన్నాడు కింగ్స్ ల్యాండింగ్కి. సో ఇక ఉన్న థ్రోన్కి అథారిటీ ఉండే ఏకైక పర్సన్ కింగ్ వైఫ్ అయిన హెలెనానేగా. అందుకే ఆమె అథారిటీ యూజ్ చేసి అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఇంకొక వైపు లాస్ట్ ఎపిసోడ్లో రినేరా లాయలిస్ట్స్కి దొరికిపోయి డ్రాగన్ స్టోన్కి స్టార్ట్ అయిన ఏగాన్ అండ్ లారీ స్ట్రాంగ్కి ట్రయార్కీ బ్యాటిల్ లూజ్ అయిపోయాక, ఐ మీన్ బ్యాటిల్ ఆఫ్ గలెట్లో ఓడిపోయాక మిగిలిపోయిన వాళ్ళు పారిపోతూ దోచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు లక్కీగా రినేరా లాయలిస్ట్ని అవుట్ నంబర్ చేసి వాళ్ళని దోచేసి పారిపోతుంటారు. లారిస్ తన కన్నింగ్నెస్ వాడి పక్కన పడున్న సోల్జర్ దగ్గర ఉన్న కాయిన్స్ బ్యాగ్ తీసుకుని ఐరన్ బ్యాంక్ ఆఫ్ బ్రోవోస్కి ఎస్కేప్ అవుదాం అంటాడు. కానీ స్టబర్న్గా ఏగాన్ రిఫ్యూజ్ చేసి నేను రుక్రెస్ట్ వెళ్ళి సర్ క్రిస్టన్ కోల్ దగ్గరికి వెళ్తాను అని అటు స్టార్ట్ అవుదాం అంటాడు. కట్ చేస్తే జేస్ చనిపోయిన వార్త తెలుసుకుని డ్రాగన్ స్టోన్ వచ్చిన డేమన్ హెరన్ హాల్ నుంచి వెళ్ళిపోయాడు కదా. కరెక్ట్గా అదే టైంకి ఏమన్ టార్గేరియన్ వేగార్ మీద హెరన్ హాల్కి వస్తాడు. సేమ్ సీజన్ 2లో డేమన్ ఎలా అయితే హెరన్ హాల్లోకి ఎంటర్ అయ్యాడో అలాగే ఏమండ్ కూడా లోపలికి వస్తాడు. హెరన్ హాల్ ప్రెజెంట్ వార్డెన్ అయిన సర్ సైమన్ స్ట్రాంగ్ ఎలాంటి గొడవ లేకుండా డిప్లొమసీతో ఏమండ్కి క్యాజిల్ కీస్ ఇచ్చేయడానికి రెడీ అవుతాడు. నేను మీతో ఫైట్ చేయను, చాలా ఏళ్ళుగా నేను కత్తి పట్టలేదని చెప్పి ఏమండ్ షోల్డర్ మీద చెయ్యి వేసి పీస్ డీల్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఏమండ్లోని సైకో టోటలీ బయటకు వస్తాడు. అప్పుడు డిప్లొమసీతో హ్యాండిల్ చేద్దాం అనుకున్న సర్ సైమన్ స్ట్రాంగ్ని అండ్ తన ఫ్యామిలీని కోల్డ్ బ్లడెడ్గా మర్డర్ చేస్తాడు. కానీ ఈ మధ్య జరిగిన కేవాస్లో స్ట్రాంగ్స్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు ఏమండ్ బ్యాక్లో గట్టిగా స్టాబ్ చేస్తాడు. ఇంజూర్ అయిన ఏమండ్ పెయిన్తో రక్తంతో అలా కింద పడిపోతాడు. అండ్ అప్పుడే అక్కడికి వచ్చిన ఆలిస్ రివర్స్ని చూస్తూ కింద పడిపోయిన ఏమండ్ హెల్ప్ మీ అంటాడు. కట్ చేస్తే డేమన్ టార్గేరియన్ హెరన్ హాల్ నుంచి డ్రాగన్ స్టోన్కి రిటర్న్ అవుతాడు. అక్కడికి వచ్చిన వెంటనే డ్రాగన్ సీడ్స్ అయిన అల్ఫ్ అండ్ హ్యూతో డేమన్కి ఒక చిన్న కామెడీ ఇంటరాక్షన్ ఉంటుంది. అల్ఫ్ ఓవర్ యాక్షన్ చూసి డేమన్కి అసలు పేషెన్స్ ఉండదు. ఆర్డర్స్ని ఎందుకు ఫాలో అవ్వలేదు, హెరన్ హాల్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తాడు. అక్కడ అల్ఫ్ కొంచెం అతిగా ప్రవర్తించడం వల్ల చంప మీద ఒకటి గట్టిగా ఇస్తాడు అల్ఫ్కి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఎందుకు వచ్చేసారో వాళ్ళ పిఓవి వాళ్ళు చెప్తారు కానీ డేమన్ కన్విన్స్ అయినట్టు కనిపించడు. ఫైనలీ డేమన్ గ్రీఫ్లో డిప్రెషన్లో ఉన్న రినేరా బెడ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రినేరా నాకు ఈ థ్రోన్ వద్దు, ఏమొద్దు, థ్రోన్ ఆఫ్ స్వర్డ్స్ మీద కూర్చోవడానికి జేస్ చనిపోయాడు అని ఏడుస్తుంది. అప్పుడు డేమన్ వచ్చి హైవెలారియన్ లాంగ్వేజ్లోకి స్విచ్ అయ్యి హెరన్ హాల్లో తన విజన్ గురించి, సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అండ్ విసేరిస్ ప్రాఫసీ గురించి అండ్ ఆల్సో డెనారిస్ గురించి మెన్షన్ చేస్తూ మాట్లాడతాడు. రినేరాకి ధైర్యం ఇస్తూ మీ పిల్లలు చనిపోయింది వేస్ట్ అయిపోవాలా, విల్ యూ లెట్ దెమ్ డై ఇన్ వెయిన్ అని అడుగుతాడు. ఈ మాటలు రినేరాని
డిప్రెషన్లోని, గ్రీఫ్లోని ఫైనల్ స్టేజ్ అయిన యాక్సెప్టెన్స్లోకి తీసుకొస్తాయి. కౌన్సిల్ మెంబర్స్ వద్దని చెప్తున్నా వినకుండా రినేరా అండ్ డేమన్ వాళ్ళ డ్రాగన్స్ని శాడిల్ చేసుకుని కింగ్స్ ల్యాండింగ్ వైపు బయలుదేరతారు. వాళ్ళతో పాటు అల్ఫ్ అండ్ హ్యూ కూడా గార్డ్స్గా వెళ్తారు. వాళ్ళకి డేమన్ అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తాడు. అండ్ ఫైనలీ బ్రెత్ టేకింగ్ క్లైమాక్స్ ఆఫ్ ద ఎపిసోడ్, ద ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్. రినేరా అండ్ డేమన్, అల్ఫ్ అండ్ హ్యూ వాళ్ళ డ్రాగన్స్తో కలిసి ఎవ్వరి రెసిస్టెన్స్ లేకుండా కింగ్స్ ల్యాండింగ్లోకి ఎంటర్ అవుతారు. రెడ్ కీప్ లోపలికి ఎంటర్ అయ్యాక ఆలిసెంట్ సెట్ చేసిన గ్రౌండ్ వర్క్ వల్ల గోల్డ్ క్లోక్స్ ఎవ్వరూ రినేరాని అపోజ్ చెయ్యరు. ఆల్మోస్ట్ బ్లడ్లెస్గా ఈ టేక్ ఓవర్ జరుగుతుంది. వచ్చిన కొంతమందిని కూడా డేమన్ యాజ్ యూజువల్గా చంపేస్తాడు. రినేరా లోపలికి వచ్చాక ఏగాన్ని తీసుకురమ్మని డిమాండ్ చేస్తుంది. అయితే డేమన్ వెళ్ళి ఏగాన్ని తీసుకురావడానికి మాస్టర్ ఓర్వెల్ని అడుగుతాడు, కానీ లారిస్తో పారిపోయడం తెలుసుకుంటాడు. అయితే మాస్టర్ ఆర్వెల్ వాడు లేడు, కానీ మీకు హ్యాపీ చేసే ఇంకొకటి ఉందని చెప్తాడు. డేమన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రెజనర్ కలుస్తాడు, దట్ టు ప్రెజెంటెడ్ బై లారిస్ట్రాంగ్. ఈ లారిస్ గడ్ ఎటువైపు ఉన్నాడో కానీ నిజంగా బుర్రపాటు చేస్తున్నాడు. అయితే ఈ గ్యాప్లో రెడ్ కీప్లో ఉన్న రినేరా రాయలిస్ట్స్ని ప్రిజనర్స్గా ఉంచిన వాళ్ళని ఫ్రీ చేస్తూ ఉండగా లాస్ట్ సీజన్ నుంచి లారిస్ట్రాంగ్ సీక్రెట్గా జైల్లో పెట్టిన ఆటో హైటవర్ని తీసుకొచ్చి రినేరా ముందు నిలబెడతాడు డేమన్. తన అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోవడానికి రినేరా హెసిటేషన్స్ అన్నీ పక్కన పెట్టి డేమన్స్ వెలారియన్ స్టీల్ స్వర్డ్ అయిన డార్క్ సిస్టర్ని తీసుకొని 2 స్వింగ్స్లో ఆటో హైటవర్ తల నరికేస్తుంది. ఆ షాక్లో నుంచి బయటికి రాకముందే డేమన్ లార్డ్ జాస్పర్ తల తీసేస్తాడు. ఇన్నాళ్ళు మనం రినేరా చంపమని ఆర్డర్లు వేయడం చూసాం తప్ప ఎప్పుడూ కూడా ఒకరిని ఎగ్జిక్యూట్ చేయడం చూడలేదు. యాక్చువల్లీ రినేరాకి బ్లడ్ షెడ్ ఆర్ ఎవరిని చంపడం ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి. ఈవెన్ ఆటోని వేసేసే ముందు కూడా రినేరా వచ్చిందంటే ఈ పాటికి టీమ్ గ్రీన్ అందరూ బయట చచ్చుంటారన్న టైప్లో ఆటో హైటవర్ మాట్లాడుతుంటాడు. బికాజ్ వాడు ప్రిజన్లో ఉండటం వల్ల బయట ఏం జరిగిందనేది వీడికి ఏం తెలియదు. ఆటోని రినేరా ఎక్స్పీరియన్స్ లేక ఫస్ట్ నెక్క మీద కాకుండా అప్పర్ బ్యాక్ మీద కొడుతుంది, అండ్ సెకండ్ షాట్ నెక్కి కొడుతుంది. అండ్ డేమన్ మాత్రం యాజ్ యూజువల్గా తనకున్న ఎక్స్పీరియన్స్తో అలా స్వాగ్తో ఇప్పటికే చాలాసార్లు చేశాడు అనుకోండి, లార్డ్ జాస్పర్ తన లాస్ట్ విష్ చెప్తుండగానే అది కంప్లీట్ అవ్వకుండానే సింగిల్ స్ట్రోక్లో లార్డ్ జాస్పర్ వైల్డ్ తల నరికేస్తాడు. అయితే దీని తర్వాత వచ్చేది ఇస్ ద అల్టిమేట్ సినిమాటిక్ మనీ షాట్ ఆఫ్ ద ఎపిసోడ్. రినేరా లిటరలీ వాక్స్ త్రూ అ పాత్ ఆఫ్ బ్లడ్. స్టెప్స్ ఎక్కుతూ ఐరన్ థ్రోన్ వైపు నడుస్తుంటుంది. ఆమె వెళ్తున్న దారిలో నేల మీద ఆటో బ్లడ్ ఉండటం వల్ల థ్రోన్ స్టెప్స్ మీద ఆమె బ్లడీ ఫుట్ ప్రింట్స్ పడతాయి. ఇట్స్ అ బ్రిలియంట్ విజువల్ మెటాఫోర్ ఫర్ ద డిస్ట్రక్షన్ టు కమ్. యాక్చువల్లీ ఈ షార్ట్స్ని మన ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్లో అవి ఏమండ్వి ఎట్ హ్యారన్ హాల్ అనుకున్నాం, బట్ నో, ఇట్స్ రినేరా వాకింగ్ టువర్డ్స్ ద థ్రోన్. ఆమె ఫైనల్లీ ఆ థ్రోన్ మీద కూర్చున్న వెంటనే సిటీ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసి దొరికిపోయిన ఆలిసెంట్ అండ్ హెలెనాని గార్డ్స్ లోపలికి తీసుకొస్తారు. ఆలిసెంట్ రినేరాతో చేసిన డీల్ ప్రకారం ఆమె ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, కానీ రెడ్ కీప్లోకి రాగానే నేల మీద తన తండ్రి ఆటో హైటవర్ హెడ్లెస్ బాడీ రక్తపు మడుగులో పడుండటం చూసి ఆలిసెంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న రినేరా అండ్ కింద నేల మీద తన తండ్రి తల తెగిపడి ఉండటం చూసిన పెయిన్తో ఉన్న ఆలిసెంట్ మధ్య ఒక ఇంటెన్స్ చిల్లింగ్ స్టేర్ డౌన్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సీజన్ 3 ఈస్ పర్ఫెక్ట్లీ హిట్టింగ్ ద రైట్ కార్డ్స్ అని అనిపిస్తుంది నాకు. ఎపిసోడ్ 1 ఎంత బాగుందో ఎపిసోడ్ 2 కూడా అంతే బాగుంది, అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ 3 టు కమ్ అప్. సో యా, ఇది హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 2 ఫుల్ బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ద ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ని అంతా డ్రామాటిక్ అండ్ పర్ఫెక్ట్లీ పేస్డ్గా సెట్ చేశారు. జేఎస్ చనిపోయిన హెవీ గ్రీఫ్ నుంచి ఆలిసెంట్స్ ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ ఫైనలీ ఆటో హైటవర్ యొక్క తల బ్రూటల్గా నరికే వరకు రినేరా క్యారెక్టర్కి అయితే మాత్రం ఒక మ్యాసివ్ డార్క్ టర్న్ తీసుకుంది. యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ డీప్ సినిమా, ద టెన్షన్ బిల్డ్ ఇన్ దట్ ఫైనల్ సీక్వెన్స్ ఇస్ ఫినామినల్లీ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏమండి ఇంజూర్ అయ్యి ఆలిస్ రివర్స్ దగ్గరికి వెళ్ళడం, వాడి ఫేట్ ఏమవుతుందో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడాలి. ఈ ఎపిసోడ్ మీద మీ థాట్స్ ఏంటి? ఆలిసెంట్స్ మాస్టర్ ప్లాన్ అండ్ ట్రాజిక్ ఎండింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.